ఇంటికొచ్చే అతిథులకు రాగానే ఓ గ్లాసు మంచినీళ్ళు ఇవ్వడం మర్యాద. రాష్ట్ర నలుమూలలతో పాటు దేశ విదేశాల నుంచి వచ్చే అతిథులకు పర్యాటక శాఖ ఆ గౌరవం కూడా ఇవ్వడం లేదు. దేశంలోనే రెండో అతిపెద్ద సొరంగాలుగా గుర్తింపు పొందిన బెలూం గుహల్లో కనీస వసతులు కరువయ్యాయి. పొడవైన సొరంగ మార్గాలు, రకరకాల శిలాకృతులు, ఇలా అడుగడుగునా అబ్బురపరిచే సమాహారమే బెలూం గుహలు. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల సమీపంలోని బెలూం గుహలు లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయని చరిత్ర చెబుతోంది. క్రీస్తుపూర్వం ఇక్కడ మానవుడు నివసించినట్లు గుహల్లో లభించిన మట్టిపాత్రల ద్వారా తెలుస్తోంది. 1884లో మొదటిసారిగా రాబర్ట్ బ్రూస్ ఫూటే అనే ఆంగ్లేయుడు బెలూం గుహల ఉనికిని గుర్తించారు. ఈ గుహలు భూగర్భంలో 10 కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయని జర్మన్ నిపుణుల బృందం తేల్చింది. 1985లో బెలూం గుహలను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుని 2002 ఫిబ్రవరి నుంచి సందర్శకులకు అందుబాటులో ఉంచింది. 1999లో బెలూం గుహల్ని ఆధీనంలోకి తీసుకున్న రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఈ గుహల్లో పర్యాటకుల కోసం 1.5 కిలోమీటర్ల దూరం వరకు నడవడానికి అనుకూలంగా సహజత్వం దెబ్బతినకుండా దారి నిర్మించింది. దిగుడుబావి మాదిరిగా ఉన్న ప్రవేశద్వారం రూపురేఖలు మార్చేసి భూమికి 20 మీటర్ల అడుగున ఉన్న గుహల్లోకి వెళ్లేందుకు మెట్లు నిర్మించారు. ఏటా బెలూం గుహలు చూసేందుకు 1,60,000 మంది పర్యాటకులు వస్తున్నారు. దాదాపు 1.5 కోటి ఆదాయం వస్తోంది. ఆ డబ్బును జేబులో వేసుకుంటున్న పర్యాటక శాఖ కనీస వసతులు కల్పించడం లేదు. వైకాపా 5 ఏళ్ల పాలనలో కనీసం ₹1 కూడా అభివృద్ధి కోసం విదల్చలేదు. గుహల్లో కనీసం మంచినీరు సైతం లేదు. కొన్ని విద్యుత్ దీపాలు పనిచేయక చీకటిగా ఉంటోంది. గుహలు సూపర్గా ఉన్నాయి, కానీ కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. ఫెసిలిటీస్ తక్కువ ఉన్నాయి, వెంటిలేషన్ లేదు, లోపల గాలి ఆడట్లేదు. ఆడోళ్ళకైతే చాలా ఇబ్బందిగా ఉంటుంది లోపల పారాడేకి. అక్కడక్కడ వెంటిలేషన్కి వ్యవస్థ చేసి నీళ్ళు పెడితే చాలా బాగుంటుంది. ఫెసిలిటీస్ అంటే ఇంకా కొంచెము ఎయిర్ కండిషన్ అవన్నీ కొంచెం లైటింగ్ కూడా ఇంకా డెవలప్ చేయాల్సి వస్తుంది. కొంచెం చీకటి అలా ఉంది, పిల్లలు అలా కొంచెం లైట్ వేసుకొని వెళ్ళాల్సి వస్తుంది. కానీ ఎప్పుడైనా చూడాల్సిన ప్లేస్. గాలి అయితే కొద్దిగా కొన్ని చోట్ల ఉన్నాయి, కొన్ని చోట్ల లేదు. ఆ లేని చోట చాలా ఇబ్బంది పడుతున్నాం. చూడడానికి కొద్దిగా చైర్ ఉంటేనా ఇంకా బాగుంటుంది. అప్పుడప్పుడు అక్కడక్కడ కొద్దిగా లైటింగ్ అనేది అక్కడక్కడ ఉండదన్నమాట. ఆడగానే పెట్టేచ్చినా వచ్చిన చోట్ల అబ్బా సూపర్ ఉండాల్సింది. ఇంకా కాకపోతే డ్రింకింగ్ వాటర్ కొద్దిగా లేదు, అసలు డ్రింకింగ్ వాటర్ లేదు. అక్కడక్కడ డ్రింకింగ్ వాటర్ పెట్టింటే బాగుండేది. ఇక గుహల్లో ఆక్సిజన్ బ్లోయర్లు పనిచేయక పర్యాటకులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. బెలూం గుహల గురించి చెప్పే గైడ్లు అందుబాటులో లేకపోవడం పర్యాటకుల్ని అసంతృప్తికి గురిచేస్తుంది. పరిసరాల పరిశుభ్రతపైన దృష్టి పెట్టాలనే డిమాండ్ వినిపిస్తోంది. చాలా ఓల్డ్ కేవ్ కదా, బెలూం కేవ్స్ పిల్లలకు చూపిద్దామని హాలిడేస్ వచ్చాం. కానీ సమ్మరు ఫుల్ హీట్ ఉంది. లోపలికి వెళ్ళిన తర్వాతనేమో ఫ్యాన్స్ అస్సలు పనిచేయట్లేదు. అందరూ స్నానాలు చేసి బయటకు వస్తున్నారు చెమటతోటి. ఆ పరిస్థితి లోపల. సో టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు కొంచెం ఇనిషియేట్ తీసుకొని లోపల ఫ్యాన్స్ డెవలప్ చేసి వీలైతే మంచినీళ్ళు కూడా ఏదైనా ప్రొవైడ్ చేస్తే బెటర్ అండి. టికెట్ అనేది పెద్ద ఇది కాదు, కానీ అసలు గైడ్ లేదు, ప్రాపర్ గైడెన్స్ లేదు ఇక్కడ లోపలికి వెళ్ళడానికి. ఎంత వెళ్ళాలి లోపలికి తెలియదు. ఇంకా అది మెయిన్. జనాలు ఏంటంటే లోపలికి వెళ్ళిన తర్వాత సఫికేషన్ కదా, ఇంకా ముందుకు వెళ్ళడానికి ఎవరు ఆసక్తి చూపట్లేదు. ఎప్పుడెప్పుడు బయటకు వద్దామన్న పోయేదానికి పరిస్థితులు సరిగా అనుకూలంగా లేవు. 6 years ఉన్నప్పుడు ఒకసారి వచ్చాను, మళ్ళీ ఇప్పుడు వస్తుంటే చాలా క్యూరియాసిటీగా లోపలికి వెళ్ళి చూడాలని ఉండే. కానీ ఏంటంటే ఇంకొంచెం గైడ్ ఉండి అలా ఏమన్నా అంటే చెప్పింటే ఇంకా బాగుండేది. యాక్చువల్లీ ఐ ట్రావెల్ ఆల్ ఓవర్ ఇండియా and this is the natural things I saw very best. Keep it clean, neat. గుహల బయట పిల్లలు ఆడుకునేందుకు గతంలో ఆట వస్తువులు ఏర్పాటు చేశారు. నిర్వహణ సరిగా లేక అవి శిథిలావస్థకు చేరుకున్నాయి. పర్యాటకులు సేద తీరేందుకు నీడ కూడా లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. కనీసం ఇప్పటికైనా అధికారులు స్పందించి బెలూం గుహల్లో కనీస వసతులు కల్పించాలని పర్యాటకులు కోరుతున్నారు. కెమెరామెన్ శేషుతో షామీ న్యూస్, బెలూం గుహలు, నంద్యాల జిల్లా.